స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ ఒత్తిడి వల్లనే జీవీఎంసీ ఉద్యోగి గోవిందరావు మరణించారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గోవిందరావు భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉద్యోగి గోవిందరావుది ప్రభుత్వ హత్య అని విమర్శించారు. పట్టాభి అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఉద్యోగులకు భద్రత లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒకవైపు ఆయన సిపిఆర్ జరుగుతుంటే వీళ్ళు చిరు మందహాసంతో అసలు వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే మానవ మృగాల? కోమటిరెడ్డి పట్టాభి, ఇక్కడ గాజువాక శాసనసభ్యులు, అక్కడ గాజువాకలో ఉన్న ఆర్కే హాస్పిటల్. అంటే ఒకవైపు ఒక ప్రభుత్వ అధికారి, ఒక నిజాయితీతో పనిచేసిన ప్రభుత్వ అధికారి వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కుప్పకూలి గుండెపోటుతో హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళు పరిచయ కార్యక్రమాలు. ఇక్కడ ఒకవైపు ఇది గోవిందరాజులు గారి యొక్క ఉన్న స్టేచర్ ఇది. ఇక్కడ చూడండి పట్టాభి. దీనిపైన సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి. గోవిందరావు గారి మృతి చాలా బాధాకరం. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య, కూటమి ప్రభుత్వం యొక్క హత్య. ఒక ప్రభుత్వ ఉద్యోగిని చెమట్లు పడుతూ నాకు కొంచెం 10 నిమిషాలైనా రిలీఫ్ ఇవ్వండి అని అన్నా కూడా పట్టించుకోకుండా ఆ పట్టాభి గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అతన్ని వేధించి అతని మృతికి కారణమయ్యారు. మరి ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన దుర్మార్గం, అమానుషం. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు, ప్రజా అవసరాల కోసం పనిచేయాలి. వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలి. ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పులను సరిచేయడానికి మాత్రమే ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులే తప్పు చేసి అధికారులని సపోర్ట్ చేయమని చెప్పడం, వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేయడం, తద్వారా ప్రాణాలు కోల్పోయే విధంగా చేయడం గత ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయం.